నా పేరు హనుమంతరావు నాయుడు. నేను గంగపట్నం, మాది నెల్లూరు జిల్లా. మాది వృత్తి వ్యవసాయం. భీమవరం పట్టణానికి 2-3 కిలోమీటర్ల దూరంలోనే వేగిరాజు కృష్ణరాజు ఆశ్రమం, ప్రకృతి ఆశ్రమం ఉంది. దాంట్లో నాకు మా ఫ్రెండ్ నిరంజన్ రెడ్డి ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. వచ్చిన చూశాను. ఇది మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది. మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ చేసుకుంటే మనకు ఎవరో తహాకు తగ్గట్టు ఆ విధంగా కూడా ఇక్కడ జరిగేదానికి అవసరం ఉంది. ఎవరైనా మీకు ఈ విధంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే వచ్చి ఇక్కడ దగ్గరగా ఉంది. బయట పోతే ఎక్కడ చాలా అమౌంట్ వెల్నెస్ సెంటర్స్ అని హైదరాబాదు ఇక్కడంతా వెల్నెస్ సెంటర్స్ అని ఎక్కువ మేనేజ్ చేస్తారు. కానీ అవి మనిషికి ఒక రకమైన స్వలాభేచ్ఛ లేకుండా చేయగలిగేంత ఉండవు. అవి ఆర్థికమైన మధ్యతరగతి వారికి కానీ ఎవరికైనా దీంట్లో బాగుంటుంది. నేను నా ఫ్రెండ్స్ ఒక ఇద్దరం కలిసి వచ్చాము ఇక్కడ చూసేదానికి. ఇక్కడ అన్ని రకాల ప్రకృతి అంటే వైద్యం, మెడికేషన్ అంటే కడుపులోకి మందు లేకుండా ఊరికనే కూరగాయలు అంటే ఆహారం ద్వారా సరైన కొన్ని మ్యాసేజెస్ ద్వారా మనకు వచ్చిన దాన్ని కలిసేదానికి, నివారించేదానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్గా నాకు షోల్డర్స్ రెండు చేతులు ఒకసారి ప్రాబ్లమే లేదు, అది షోల్డర్ పెయిన్ అంటారు. అది భుజం నొప్పి వచ్చి అది చేతులు కొంచెం కంట్రోల్ లేకుండా ఉంది. మోకాలు నొప్పి ఒకటి రెగ్యులర్గా ఉంది. ఇవన్నీ చూసి సరే ప్రయత్నం చేస్తామని ఇక్కడ వచ్చాం. చూశాను, చాలా సింపుల్గా ఉంది ఆశ్రమం. మాకు మధ్య తరగతి రైతులకి సరిపడా గల ఆర్థికమైన ఇబ్బందుల ఆర్థికమైన రేట్లతో ఇక్కడ ఆశ్రమం కూడా జరుగుతుందన్నమాట. బాగా చేస్తున్నారు. అన్ని విషయాలు అన్నీ చేసుకున్నాం ఇక్కడ. అవన్నీ వాళ్ళు చెప్తారు. అంటే మ్యాసేజ్ కానీ ఇది తర్వాత ఈ స్టీమ్ బాత్, సౌజన్ బాత్, మిగతా నాకు పేర్లు కూడా గుర్తురావడం, రకరకాల ప్రక్రియలన్నీ ఇక్కడ జరిపారు. అన్నీ బాగున్నాయి. అంటే ముఖ్యంగా ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత బాడీ నాకు ఇక్కడికి వచ్చిన క్లయింట్ ఇక్కడికి వచ్చిన ఒక అని చెప్పాడు అనమాట. ఓవరాలింగ్ అనమాట, బాడీ ఓవరాలింగ్ చేసుకునే దానికి ఇక్కడ బాగుంటుంది. అంటే మనం ఇంగ్లీష్లో ఇంకోటి డీటాక్సిఫికేషన్ అని కూడా అంటారు. ఆ విధంగా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మరలా పెద్ద కాకపోవచ్చు, కానీ కొంచెం మన స్థైర్యం, మన మనస్థైర్యం కానీ శరీర దారుఢ్యం కానీ కొంచెం మెరుగవుద్ది. ఇది మాకు ఇక్కడికి వచ్చిన ఆలోచన. ముఖ్యంగా పిల్లలకి ఇప్పటి నుంచే కానీ ఆ విధంగా నేర్పించగలిగితే, ఒక యంగస్టర్స్, పెద్దోళ్ళే కాదు యంగస్టర్స్ కూడా నేర్పించగలిగితే ఆహార అలవాట్లు వాటిలో ఇప్పటి నుంచే మార్చుకుంటారు వాళ్ళు. ధ్యానం చేయటం కానీ, తర్వాత ఈ యోగా ఒకటి కానీ, ఇవన్నీ యోగా క్రియ అనేది చిన్నప్పటి నుంచే కానీ నేర్చుకోగలిగితే చాలా ఈజీగా ఉంటుంది. ఇంత వయసు అంటే మన వయసు వచ్చిన తర్వాత యోగా క్రియ అవన్నీ నేర్చుకోవాలంటే కష్టం. చిన్నపిల్లలకు కూడా ఇక్కడే, చిన్నపిల్లలు అంటే యంగస్టర్స్ కానీ తీసుకుంటే వాళ్ళ ఆహార విధానంలో కానీ ఈ శరీర విధానంలో కానీ వాళ్ళ మంచి అభివృద్ధి, మంచి నడవడిక కలిగేదానికి అవకాశం ఉంటుంది.